క్రైస్తవుడు దేవుని ఎదుట నిలబెట్టబడినప్పుడు, ఒక క్రైస్తవుడు దేవుని ఎదుట ఆయన సన్నిధి యొక్క కృపాసనం ఎదుట కూర్చుండబెట్టినప్పుడు కానీ, నిలబెట్టబడినప్పుడు కానీ, ఆ వ్యక్తి ఎంత పరిశుద్ధుడై ఉండాలో, అతని యొక్క హృదయం ఎంత నిర్మలమైనదై ఉండాలో, ఆ హృదయం ఎంత ప్రోక్షింపబడినదై ఉండాలో, ఆ హృదయం నిర్మలమైనటువంటి వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేత ఎంత కడగబడి ఉండాలో దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఒక్కసారిగా నువ్వు దేవుని సన్నిధిలోకి రాగానే నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? కడిగేస్తున్నాడు, శుద్ధిపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. బయటికి వెళ్ళగానే నువ్వు ఎలా వెళ్ళాలి? కడగబడిన వ్యక్తివై, కడగబడిన దేవుని కుమార్తెవై, కడగబడిన దేవుని కుమారుడివై, మేలులు పొందుకున్న వ్యక్తివై, మేలులు ఆశీర్వాదాలు తీసుకున్న వ్యక్తివై, దేవుని ద్వారా అనుగ్రహం పొందిన వ్యక్తివై, దేవుని ద్వారా మేలులు పొందుకున్న వ్యక్తివై, దేవుని ద్వారా వాగ్దానం పొందుకున్న వ్యక్తివై, దేవుని ద్వారా మాట తీసుకున్న వ్యక్తివై బయటకు వెళితే అది నీకు ఆశీర్వాదకరము. హల్లెలూయా. అలా